ఓటీటీ ప్లాట్ఫామ్ కి హైయెస్ట్ అమౌంట్ సేల్ అయిన మూవీస్ ఏవో మనం ఇప్పుడు చూద్దాము. సో 5th ప్లేస్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ ని డిజ్నీ హాట్స్టార్ ఇంకా నెట్ఫ్లిక్స్ కి 300 crores అయితే సేల్ చేశారు. నెక్స్ట్ 4th ప్లేస్ వచ్చేసి కేజీఎఫ్ చాప్టర్ 2 ని అమెజాన్ ప్రైమ్ కి 320 crore రూపీస్ తో అయితే సేల్ చేశారు. 3rd ప్లేస్ వచ్చేసి కల్కి కూడా సేమ్ అమెజాన్ ని 375 crores అయితే ఈ మూవీ అమెజాన్ కి సేల్ చేశారు. నెక్స్ట్ 2nd ప్లేస్ వచ్చేసి AA22. ఒక టైటిల్ లేదు, ఒక గ్లిమ్స్ లేదు, ఒక అప్డేట్ లేదు, ఇవేవి లేకుండానే 600 crores అయితే నెట్ఫ్లిక్స్ దీనికి ఆఫర్ ఇచ్చింది అనమాట. 600 crores అయితే AA22 మూవీ నెట్ఫ్లిక్స్ సేల్ అయ్యింది. అండ్ 1st ప్లేస్ వచ్చేసి వారణాసి, మన మహేష్ బాబుది. ఈ మూవీకి అయితే నెట్ఫ్లిక్స్ 650 crores అయితే ఆఫర్ చేసింది. ఇప్పుడు వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటివి జరగలేదు, కోర్స్ అనమాట. సో 650 crores ఆఫర్ చేసిన రాజమౌళి గారు అయితే 1000 crores కోసం అయితే ఏం చేస్తున్నారు. సో మూవీ పెట్టిన బడ్జెట్ మొత్తము ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ తోనే కలెక్ట్ చేద్దామని చూస్తున్నారు.